శ్రీ గురుభ్యో నమః. 2026 జనవరి 1వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క మొదటి 10 రోజుల రాశి ఫలితాలను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కర్కాటక రాశి జాతకులకు జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 2:55 నుండి 2వ తేదీ మధ్యాహ్నం 2:54 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా కాస్తంత ఆర్థికపరమైనటువంటి అంశాలలో ప్రతికూల ప్రభావాలని చూపిస్తున్నాయి. మరి ఈ సమయంలో ధన వ్యయం ఎక్కువగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడతాయి, కలహాలు ఏర్పడతాయి. కొంతమంది రుణాలు చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయం మొత్తం కూడా మీరు చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. అదేవిధంగా జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 2:54 నుండి జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉన్నది. మరి ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని పూర్తిగా సక్సెస్ అవుతుంది. మంచి ధనాదాయం, ధనలాభం ఉంటుంది. కుటుంబంలో శాంతి, సుఖము, సామరస్యము చక్కగా ఉంటుంది. కాకపోతే అనారోగ్యపరమైనటువంటి సూచనలు కుటుంబంలో ఉంటాయి. కాబట్టి ఒక ఆరోగ్యపరమైనటువంటి విషయంలో తగు జాగ్రత్తలు చూసుకుంటే ఈ సమయం మొత్తం కూడా మీకు చాలా విజయవంతంగా ఉంటుందని సూచన. అదే మాదిరిగా జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 1:41 నుండి 3వ తేదీ రాత్రి 7:40 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అనుకూలంగా లేనటువంటి సమయం. మరి ఈ సమయంలో పనులకు ఆటంకాలు ఏర్పడతాయి, మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కాబట్టి అట్టి అంశాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధముగా వ్యవహరించవలసినదిగా సూచన. అదేవిధంగా జనవరి 3వ తేదీ రాత్రి 7:40 నుండి 4వ తేదీ ఉదయం 8:15 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అత్యంత అనుకూల సమయంగా తెలియచేయబడుతుంది. మరి ఈ సమయంలో మీరు చేపట్టే అన్ని రకాల వ్యవహారాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. అన్ని రకాల పనులు కూడా సాధించబడతాయి, పూర్తి కాబడతాయి. నూతన వస్తు సేకరణ, కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ సమయం మొత్తం కూడా చాలా బాగుంది, సద్వినియోగం చేసుకోగలరు. అదేవిధంగా జనవరి 4వ తేదీ ఉదయం 8:15 నుండి జనవరి 5వ తేదీ సాయంత్రం 4:38 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అనుకూలంగా లేని సమయం. మరి ఈ సమయంలో కుటుంబ వ్యాప్తంగా అనారోగ్య సూచనలు, మరి ప్రమాదాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయదారులకు క్రిమి కీటకాదుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచన. అదే మాదిరిగా జనవరి 5వ తేదీ సాయంత్రం 4:38 నుండి 6వ తేదీ రాత్రి 9:25 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అనుకూలంగా లేదు. మరి ఈ సమయంలో కుటుంబంలో సౌకర్యవంతంగా ఉండనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రయాణాల వల్ల ధన నష్టం కలుగుతుంటుంది. కొన్ని రకాల దుఃఖపూరితమైనటువంటి అంశాలు కూడా గోచరిస్తున్నాయి. మరి ఈ సమయం మొత్తం కూడా మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మరొక్కసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా జనవరి 6వ తేదీ 9:25 నుండి 8వ తేదీ ఉదయం 7:36 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. దీనివల్ల అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి, అనవసర ప్రయాణాలు ఉంటాయి, స్వధర్మాన్ని పాటించలేకుండా ఉండేటువంటి స్థితులు గోచరిస్తూ ఉంటాయి. దాంతో పాటుగా అనారోగ్య సూచనలు కూడా వేధిస్తూ ఉంటాయి.
మరి ఈ సమయంలో కూడా మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా సూచన. అదేవిధంగా జనవరి 8వ తేదీ ఉదయం 7:36 నుండి 9వ తేదీ మధ్యాహ్నం 2:11 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయం. గత 4-5 రోజుల నుంచి ఇబ్బందులు పడుతూ అనేక వ్యయ ప్రయాసాలకు గురవుతూ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి 8వ తేదీ ఉదయం 7:36 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 2:11 వరకు ఉన్న సమయం మొత్తం కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఒక్కసారిగా కష్టాల నుంచి బయటపడి ఆనందంలో అడుగుపెట్టినట్టుగా మనసు ప్రశాంతమైపోతుంది. ఆ సమయంలో సామాజికంగా మంచి లీడర్గా గుర్తింపు, మీరు చేసేటువంటి పనులకు సంబంధించినటువంటి ఆఫీస్ ప్రాంగణాలలో మీ పనులకు మంచి గుర్తింపు అనేది ఏర్పడుతుంది. మంచి ధనాదాయం వస్తుంది, సుఖశాంతులు వస్తాయి, కార్యసిద్ధి. ఏ పనులు చేసినప్పటికీ కూడా ఆ రోజు అన్ని రకాల పనులలో విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 2:11 నుండి జనవరి 10వ తేదీ తెల్లవారుజామున 2:46 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అనుకూలంగా లేదు. మరి ఈ సమయంలో ఆపదలు సంభవిస్తాయి, ఆరోగ్య నష్టము సంభవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. జనవరి 1వ తేదీ నుంచి మొదలుకుంటే జనవరి 10వ తేదీ వరకు కేవలం మీకు ఒక్క 3 రోజులు మినహా మిగతా 7 రోజుల్లో అన్ని ఇబ్బందులే ఉన్నాయి. 3 రోజులంటే 8వ తారీఖు, 3వ తారీఖు, 2వ తారీఖు, 2, 3, 8 తేదీలు మినహా మిగతా తేదీలలో కొన్ని రకాల ఇబ్బందులు కలగనున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా సూచన. మరి కర్కాటక రాశి జాతకులందరూ కూడా లలితా సహస్రనామాన్ని రోజు 2 సార్లు, ఉదయం 6 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒక్కసారి, రోజు 2 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయడం ద్వారా మీరు ఎదుర్కోబోయేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అత్యంత అవకాశం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అష్టకాన్ని పఠించడం ద్వారా అన్ని కార్యాలలో ఇబ్బందులు కలగకుండా మీరు సురక్షితంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ 2 పరిహారాలను చేసుకొని ఈ 10 రోజుల సమయాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా సూచన. అదే మాదిరిగా వ్యక్తిగత జాతక పరిశీలన కొరకై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు కారణాలు, పరిహారాలు తెలుసుకోండి. ఈ చెప్పినటువంటి 10 రోజుల ఫలితాలు మొత్తం కూడా సమస్త భూమండలం మీద ఉన్నటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులందరికీ వర్తిస్తాయి. అయితే కర్కాటక రాశి మరి లగ్నం అనేది వేరు ఉంటుంది. లగ్న ఫలితాలు ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక విశ్లేషణ, దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలు 100కు 100% కనెక్ట్ అవుతాయి. ఈ యొక్క కర్కాటక రాశి 10 రోజుల ఫలితాలు జనరల్ అంశాలు, ఇవన్నీ కూడా మీ యొక్క స్థూల జాతక పరిణామాలు. మరి సూక్ష్మ పరిణామాలు మొత్తం కూడా మీ యొక్క లగ్నాన్ని బట్టి, మీ యొక్క దశ అంతర్దశలను బట్టి ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తక్షణమే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో ఈ క్రింద ఉన్నటువంటి నెంబర్తో సంప్రదించండి. తప్పకుండా మీ యొక్క అన్ని రకాల సమస్యలకు గల కారణాలు, పరిష్కారాలు తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.